గురుగారు ఏం పేరు మీ పేరు? నా పేరు నల్లమాస వీరబాబు అండి. వీరబాబు గారు. వీరబాబు గారు. వీరబాబు గారు, మరి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ 116 మున్సిపల్ కౌన్సిల్స్ అండ్ 7 కార్పొరేషన్లు. మరి మీ తొర్రూరులో 16 ఉన్నాయి. మరి ఏంటి ఎలక్షన్ వస్తుంది, ఎవరు కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ? ఓకే, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిచే అవకాశం? ఒక్కసారి ఒక్కటి వింటాను మీరు దయచేసి. నేను ఏమంటున్నా అంటే చెప్పండి. కొంచెం దూరంగా పెట్టండి. చెప్పండి. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ సమాజం అందరినీ గమనిస్తుంది, నన్ను గమనించి మిమ్మల్ని కాదు. ఇప్పుడు అన్నున్నాడు, ఈ అంత సభ్య సమాజం గమనిస్తాను. నేను మాట్లాడిన దగ్గరికైనా ఇక్కడ నాయకత్వం ఎవరు వహించినా కూడా మా కాడ మాత్రం కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుందని చెప్పని నా ఒపీనియన్గా నేను మాట్లాడతాను. ఎందుకంటే మా మేడం గారు ఆమె చేసిన కొంచెం అవకాశాలు చాలా బాగా చేసింది. అమెరికా నుంచి వచ్చింది పాపం, అట్లా అందుకోసం అని చెప్పని నేను చెప్తాను దయచేసి. ఎందుకను ఇంకోటి, ముఖ్యమంత్రి దాకా మాట్లాడితే మాత్రం నేను మాట్లాడలేను, రేవంత్ రెడ్డి దాకా మాత్రం నేను పోను. దయచేసి మా రేవంత్ రెడ్డి నేను అంత దూరం పోను. ఎందుకంటే మరి అంత దూరం పోవాలంటే ఎవరు ఇటువంటి వాళ్ళు మాట్లాడాలి. ఎందుకంటే నేను ఎడ్యుకేటెడ్ పర్సన్, నేను అంత దూరం మాట్లాడను. బాగుందనా బాగోలేదన్నా? బాగున్నది, ఆయన బాగున్నది అంటలేను, బాగున్నది కరెక్టే. కానీ కొన్ని అట్లా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఏమైతే అది నెరవేర్చుడు కాదు. ఇప్పుడు ఇక్కడ ఇంత బిజీలో ఉండి ఎక్కడ నువ్వు ఒక స్టూడెంట్ లెక్క చదువుకోవడానికి పోవడం అంత అవసరం అండి? అది తీసుకొచ్చి నువ్వు ఏం చేస్తావు అక్కడ? హార్వర్డ్ యూనివర్సిటీ ఆయన నాకు ఫేవరెటే. నేను 35 ఏళ్ళ కాంచాలి నేను అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంటాను. రేవంత్ అన్న అంటే నా అభిమాని. కానీ అండ్ల విషయం ఆయన గురించి నేను మాట్లాడను, దయచేసి అంత దూరం మాట్లాడను. మా మేడం గురించి మాట్లాడుతూ మీ ఎవరు మన యశస్విని రెడ్డి గారు బరాబరు మా సురేష్ 10వ వార్డులో గెలుతాడు, బరాబర్ గెలుతాడు. గెలిపించుకుంటానికి 100% సాయశక్తిగా పోరాటం చేస్తా. నేను కూడా ఇంట్లో నాకు లైవ్ కాదు. నేను అనేది ఏంటంటే గెలవడానికి ఏంటి అవకాశాలు ఏమున్నాయి అంటున్నా? గెలవడానికి అవకాశాలు అంటే ఆమె ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడుతుంది మేడం గారు. ఆమె దగ్గర మా ఎమ్మెల్యే గారు మేడం ఝాన్సీ రెడ్డి గారు కానీ యశ్వేశ్వర రెడ్డి గారు ఇద్దరు ఖర్చు పెడతారు. మేము కూడా ప్రతి ఒక్క మనిషిని పార్టీ కోసం అహర్నిశాలు కష్టపడతాం. అందుకోసం గెలిచే అవకాశాలు ముమ్మాటికి ఉన్నాయి. 16లో ఎన్ని రావచ్చు మీకు? 16 వస్తాయి అంటనా? బరాబర్ రప్పిస్తాం, మేము రప్పించుకుంటాం, మా పార్టీ రప్పిస్తాం. మీది ఏ వార్డు? మీది 10వ వార్డు అండి. 10వ వార్డు వరకు నువ్వు అన్నారు మొత్తం అన్ని తిరుగుతాను నేను, అన్ని తిరుగుతాను నేను. సోమశేఖర్ డాక్టర్ గారు ఉన్నారు, అది 11వ వార్డు, 3వ వార్డు. ఇవన్నీ కొన్ని చూడాలంటే మరి నేను సెల్ ఓపెన్ చేస్తే అవ్వకూడదు. ఎందుకంటే జనరల్ అన్ని వస్తాయి. మరి 16కు 16 బరాబర్ వస్తాయి పథకాలు. ఏదైతే కరెంట్ కానీ గ్యాస్ అని చెప్పంటే కొన్ని చెప్తాను సార్. నేను ఏమంటున్నా అంటే కొన్ని లోడ్ బడ్డీ చేస్తున్నాయి, అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పని మా ముఖ్యమంత్రి గారు అంటాండు. సరే కొంచెం నమ్మాలి కదా. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాల చిల్లర ఉన్నది, చూద్దామని చెప్పని మేము చెప్పుకొని మా కార్యకర్తలు చెప్తాను, మేము కూడా నమ్ముతాను. మా ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పని నేను ఎల్లవేళ నమ్ముతాను. మేము అందరూ నమ్ముతాను, బరాబర్ నమ్ముతాను. మా కార్యకర్తలు కూడా నమ్ముతారు బరాబర్. బీఆర్ఎస్కి అవకాశం లేదా? అవకాశం అంటే మరి ఇక వాళ్ళు ఒకసారి నెమరు వేసుకోవాలి. అది నేనేం మాట్లాడలేను. వాళ్ళు ఏమైనా అవకాశాలు ఉండేది వాళ్ళు చేసిన పథకాలు ఏమైనా ఉండేది తెలుసుకొని వాళ్ళు మాట్లాడాలి. కానీ నేను వక్రీకరించి వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఓకే బరాబర్గా 16 వాళ్ళు బరాబర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తానని చెప్పని ముక్కోషే చెప్తాను, నేను బరాబర్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్.